ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటన్స్ మళ్ళీ విజయాల బాట పట్టింది. వరుసగా 2 పరాజయాల తర్వాత మరో విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చపాక్ మైదానం వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో రబాడా నిప్పులు చెరిగితే, ఇక సాయి సుదర్శన్ లోకల్ బాయ్‌గా అదరగొట్టేశాడు. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 74 పరుగులు చేశాడు కానీ 60 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో 60 బంతులు తీసుకొని 74 పరుగులు చేయడం అంటే అది జట్టుకి చాలా పెద్ద ఎదురుదెబ్బ. అయితే 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో మంచిగా హాఫ్ సెంచరీ అయితే చేశాడు. కానీ మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుజరాత్ టైటన్స్ బౌలర్లకు క్యూ కట్టేశారు. ఇక కగ్గీసో రబాడా అయితే వాళ్ళ నడ్డి విరిచాడు. ఏకంగా 3 కీలకమైన వికెట్లు తీశాడు. హర్షాద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్‌కు చెరొక వికెట్ దక్కింది. అయితే అనంతరం గుజరాత్ టైటన్స్ ఇక నిర్దిష్ట ఓవర్‌లో 159 పరుగులు చేసి గెలుపొందింది. ఇక సాయి సుదర్శన్ అయితే 46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 పరుగులతో అదరగొట్టేశాడు. తను చేసిన హాఫ్ సెంచరీ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. శుభ్మన్ గిల్ అయితే 23 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్స్‌లతో 33 పరుగులు, జోస్ బట్లర్ 39 పరుగులు ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. వీళ్ళిద్దరూ కూడా అలాంటి మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు ఇంకాస్త అప్టింది. ఇక నూర్ అహ్మద్, అఖిల్ హుస్సేన్ చెరొక వికెట్ తీగా కగీసో రబాడా అయితే ఇంకసలు గుజరాత్ జట్టు తరఫున బౌలర్‌గా అదరగొట్టేశాడు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ పేసర్ కగీసో రబాడా సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు పవర్ ప్లేలోనే దెబ్బ తగిలింది. ఆచితూచి ఆడిన సంజు శాంసన్, ఉర్విల్ పటేల్ ఇద్దరు కూడా ఒకే ఓవర్‌లో ఒకళ్ళు 11 పరుగులు, ఇంకొకళ్ళు 4 పరుగులు చేసి పెవిలియన్‌కు పట్టారు. చివర్లో దూకుడుగా ఆడిన కార్తిక్ శర్మ 15 పరుగులే చేసి క్యాచౌట్‌గా వెనుతిరిగాడు. దాంతో చెన్నై కోలుకోలేకపోయింది. పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోవడం, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోవటం, ఇక సీఎస్‌కే భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోవటం, టార్గెట్ చిన్నది కావడంతో బ్యాటర్లు ఈజీగా దాన్ని సాధించటం ఇవన్నీ కూడా చెన్నై పతనాన్ని శాసించాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.